సంగారెడ్డి జిల్లా ఇరిగిపల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎంఆర్ఓ జయరాం నాయక్ మరియు సిబ్బంది, సంగారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఈరోజు భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భూభారతి చట్టం తీసుకొస్తామని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీ ప్రకారంగా భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ధరణి అనే ఒక దరిద్రాన్ని పారదోలిడని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రజల్లోనికే పాలన అన్నట్టుగా ప్రజలలోనికి ప్రతి గ్రామానికి అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా గ్రామానికి పంపించి రెవెన్యూ సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా గ్రామం లోపల ఉన్నటువంటి భూమి పేరు మార్పిడి కానీ ప్రొబిటేడ్ కానీ సక్సెషన్స్ కానీ సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఏదైనా గుంటల్లో పేరు మార్పిడి ఉంటే కానీ భూమికి సంబంధించినటువంటి ఏ ఉన్న గ్రామాల లోపల సెక్షన్ భాగాలుగా పెట్టి తహసీల్దార్ గారు ఎవరి సమస్యలు వాళ్లకు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. గ్రామం లోపల ఏ సమస్య ఉన్నా ఇట అధికారులు గ్రామానికే స్పందిస్తూ ప్రజల లోపల ప్రజాపాలనని ఏదైతే ముఖ్యమంత్రి చెప్పిండో ఎలా ప్రజాపాలన లోపల ఖచ్చితంగా భూభారతి చట్టం రేపొద్దుగల రాబోయే రోజుల్లో ధరణి లోపల ఉన్నటువంటి లోపాలను బయటికి తీసి భూభారతి చట్టం లోపల ఉన్నటువంటి అవగాహన ఏదైతే అవగాహన ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. గతం లోపల మన మంత్రివర్యులు గిట రెవెన్యూ మంత్రివర్యులు గిట గతంలో వచ్చి సంగారెడ్డి కాన్ఫరెన్స్ లోపల ఉన్నటువంటి సమస్యలను గిట పూర్తిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అలాగే మాకున్నటువంటి ఆఫీసర్లు కానీ మా తహసీల్దార్ కానీ సెక్రటరీ కానీ సంబంధించినటువంటి స్టాఫ్ గిట్ట మాకు అందరూ మంచి స్పందన ఇస్తూ కంపల్సరీగా మా యొక్క గ్రామాలను వాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఏ చిన్న సమస్యలు అయినా సరే వారి దృష్టికి తీసుకుపోగానే వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ సమస్యలు చాలా ఉంటాయి అయినా గిట్ట తహసీల్దార్ చేతిలో ఉండేటటువంటి తహసీల్దార్ చేతిలో ఉంటాయి. ఆర్డీఓ పరిధి కలెక్టర్ పరిధిలో ఉన్నటువంటి గతంలో జరగకుండా ఇంతకుముందు సీలింగ్ ల్యాండ్ కానీ లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్లు కానీ పట్టా వేసుకొని దున్నుకున్న తిన్న రోజులు ఉన్నాయి కనుక అలాంటి దానికి తావి ఇవ్వకుండా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మా అధిష్టాన నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు వారి ఆదేశానుసారం ప్రతి గ్రామం లోపల రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం లోపల వారు నిర్వహిస్తున్నటువంటి రెవెన్యూ సదస్సులో భాగంగా అందరి రైతుల యొక్క సమస్యలను మా గ్రామాలకే వచ్చి పూర్తి పరిశీలన చేసి రికార్డులతో సహా మా గ్రామంను ఇక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పూర్తిగా కంప్లీట్ చేయడం అంటే పూర్తిగా ఏంది అంటే ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను ఇక్కడనే తహసీల్దార్ గారు వారికి అయినన్ని విధాలుగా ఇక్కడనే గ్రామం లోపలనే పూర్తి సమస్యలు ఇక్కడనే క్లియరెన్స్ చేసిండు. గ్రామంలో వచ్చినటువంటి అప్లికేషన్లు ఏ అయితే ఉన్నాయో తదుపరి ఆఫీస్ స్టాఫ్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి అవగాహన పరిస్థితి లోపల ఉన్నటువంటి ఇక్కడ పరికరాలు లేవు కనుక తదుపరి అనంతరం పరికరాలు ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీస్ లోపల ఖచ్చితంగా ఈ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకొని ప్రతి రైతు కూడా నాకున్నటువంటి ప్రాబ్లం ఏంది అనేది ప్రతి రైతు తహసీల్దార్ ఆఫీస్కు పోయి ఎవరంతలో వాళ్ళు చేసుకునే విధంగా భూభారతి చట్టం తీసుకొచ్చిండు కనుక గతంలో తప్పులు జరిగే విధంగా ఇప్పుడు ఉండయి కనుక ఖచ్చితంగా తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు గిట మంచి స్పందనతో మంచి స్ఫూర్తితో గ్రామాలు స్పందిస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు మా గ్రామం తరపున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ గ్రామ సభల్లో భాగంగా సంగారెడ్డి మండలంలోని ఇరిగిపల్లి గ్రామంలో రెవెన్యూ గ్రామ సభ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, రేషన్ డీలర్స్, గ్రామ రైతులు అందరూ పాల్గొన్నారు. దీని గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు రెవెన్యూ రికార్డులు తీసుకొని వచ్చి గ్రామంలో ఉన్న రెవెన్యూ సమస్యలను గుర్తించి రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అవి ఏ రకంగా పరిష్కారం అవుతాయి. ఇంతకుముందు ధరణి ఏదైతే ప్రాజెక్టులో భాగంగా కొన్ని సమస్యలు మిగిలిపోయినవి ఉన్నాయి. అట్లాంటి వాటికి పరిష్కారం కొరకై కొత్తగా భూభారతి చట్టంలోని కొన్ని కొత్త మోడల్స్ను తేవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఎవరైనా పాస్బుక్ రాని వ్యక్తులు, భూమి ఏమైనా ఎక్కువ ఉండి తక్కువ రావటం, పాస్బుక్ రాకపోవటం, ఇంకేమన్నా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే వాళ్ళ పాత రెవెన్యూ రికార్డ్స్ తీసుకొని వచ్చి పాత పాస్బుక్ తీసుకొచ్చినట్లయితే మేము మన కార్యాలయ రికార్డులన్నీ తెచ్చినాము. ఒకసారి చెక్ చేసి నిజానికి మీరు అర్హులు అయితే వాళ్ళ దరఖాస్తులు కూడా మేమే నింపి దరఖాస్తును కూడా మేము తీసుకుంటాము. వాళ్ళకు రసీదు కూడా ఇస్తాము. దాంట్లో భాగంగా మళ్ళీ రేపటి నుంచి విచారణ కూడా చేసి వాళ్ళకు నోటీస్ ఇస్తాము. సంబంధించిన వాళ్ళతో రైతులతో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను గుర్తించి మా లెవెల్లో అయ్యే పనులను మేము పరిష్కరిస్తూ ఇంకా వాటి పరిష్కారం కొరకు ఆర్డీఓ సార్ గారికి, కలెక్టర్ మేడం గారికి రిపోర్ట్లు ప్రిపేర్ చేసి వాళ్ళకి పాస్బుక్లు వచ్చేటట్టు చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈ రైతులు ఈ సంగారెడ్డి మండలంలో ఉన్న 13 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. దాంట్లో ఈ ఇరిగిపల్లి కూడా ఒకటి, నిన్న ఇస్మాల్ కంప్లీట్ అయింది. ఇట్లా ఈ మిగతా గ్రామాల్లో కూడా రేపు ఎల్లుండి ఇట్లా ఇంకా 10 రోజుల్లో కాబోతున్నాయి. కాబట్టి రైతులు ఇట్టి అవకాశాన్ని గ్రామంకే వస్తున్న అధికారులను సహకరించి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టి తీసుకొస్తే మాతో పరిష్కారానికి అయ్యే విధంగా మేము కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. దరఖాస్తులు వచ్చిన ఇరిగిపల్లిలో 6 దరఖాస్తులను మేము వాళ్ళకు రసీదు ఇచ్చినాము. వాళ్ళకి సంబంధించిన కాగితాలు కూడా తీసుకున్నాము. పరిశీలిస్తున్నాము. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఆఫీస్ తీసుకుపోతాం. ఆఫీస్ నుంచి నోటీస్ ఇస్తాం. వాళ్ళకు నోటీస్ ఇచ్చినాక నెక్స్ట్ డ్యూ కోర్స్ ప్రాసెస్లో క్లోజ్ చేస్తాం.